ఎవడరా? HP Shokalente Ashek. ఇక్కడ తెలుగు మాట్లాడేవాడు ఎవడు లేడా? ఎందుకు సార్ అట్లా అరుస్తున్నారు? అరవపోతే పాట పాడుతూ చెప్తారా? నో హాట్ వాటర్ ఇన్ సైడ్. వెనస్డేగా సార్ వేడి నీళ్ళు ఉండవు. వెన్స్డే వేడి నీళ్ళు ఉండవా? అదేంటి? అవును సార్, సోమవారం అయితే స్నానం కూడా చేయొద్దు, మంగళవారం అయితే మటన్ కూడా తినొద్దు, గురువారం మాత్రం గుడ్లు తినాలి. ఇక్కడ రోజుకో రూల్ ఉంటుంది సార్. ఎవడరా దిక్కుమాల రూల్స్ పెట్టినాడు? మేమే. మీరెవరు? నువ్వు హైదరాబాద్ బాయ్ పిఏ అయితే నేను షార్జా బాయ్ పిఏని. ఓ, మనిద్దరం సేమ్ టు సేమ్ అన్నమాట. నైస్ టు సీ యూ. సారీ, మనిద్దరం సేమ్ టు సేమ్ కాదు. ఏ? మీ రూపాయి మా దిర్రం ఒకటేనా? మీ రూపాయితో మా కంట్రీలో వాటర్ బాటిల్ కూడా రాదు. మా దిర్రంతో మీ కంట్రీలో ఫుల్ బాటిల్ వస్తుంది. ఓ, డబ్బుదేం సార్, కుక్కలు సంపాదిస్తాయి. కానీ ఇక్కడ దిర్హంలు మనుషులే సంపాదిస్తారు. ఓహో, అయినా ఈ చెత్త రూల్స్ ఏంటి సార్? మా బాస్ ఆర్డర్స్ పాటించకపోతే పాతేయమన్నారు. వెంకట్ సార్కి వాస్తు క్లియరెన్స్ అయిందా? ఇంకా కాలేదు సార్. కానీ వాస్తు ఏంటి, క్లియరెన్స్ ఏంటి? ఏంటా ఇది? ఏంటి? వదలకు, ఆ, పడిపోతుంది. పడిపోతే సార్ నాకు ఈశానం పెరిగింది సార్. ఈశాన్యం అంటే పొట్ట, మరి నీకు పెరిగింది కదరా. వాడికి ఉండొచ్చు, నీకు ఉండకూడదు. వెంకట్ సార్కి రోజుకి ఒక రోటీ కంటే ఎక్కువ పెట్టదు. శుభం అంటూ పెళ్లికి వస్తే ఈ టార్చర్ ఏంటి? అయినా నీ పేరేంటి? పేడా పేడా ప్రసాద్. పేడా? పేడా? పేడేంటి? సార్ లండన్ నుంచి బాబు వస్తున్నాడు. ఎయిర్పోర్ట్ కార్ వెళ్ళింది సార్. హీ షుడ్ బి హియర్ ఇన్ 30 seconds. గుడ్. ఏంట్రై అవుతారం? అంటే వాటర్ ప్రాబ్లమ్. చిచి, తొందరగా రెడీ బాబు వస్తున్నాడు. మీరు వెళ్ళండి, నేను ఎదురు చేసుకుంటానండి. ఏయ్, నువ్వు ఇలా సెమీన్యూడ్గా తిరగద్దు. ఏ? నీలాంటి పర్సనాలిటీని ఇష్టపడే షేకులు కూడా ఉంటారు ఇక్కడ. వీడు పేడా కాదు, తేడాగా ఉన్నాడు. I am back. Daddy! Daddy! I miss you, Daddy. ఎలా ఉన్నావురా? అలాగే ఉన్నా. చదువు ఎలా ఉంది? స్టడీసా? బుల్షిట్. స్టడీస్ అంటేనే నాకు వామిట్ గా వస్తుంది డాడీ. ఎప్పుడు మీ ఎంపైర్ టేక్ ఓవర్ చేద్దామని ఉంది డాడీ. That's my boy. ఆంజనేయ స్వామి నడిచొస్తున్నట్టు. అంకిల్ మీకోసం లండన్ లో నవగ్రహాలకి పూజ చేయించాను, తీసుకోండి. బ్లెస్సింగ్స్ ప్లీజ్. హే దోస్త్, నీ కొడుకు నీలా తయారవ్వలేదు, చాలా పైకి వస్తాడు. నీ బొందలే, నువ్వు పైకి పోయిన తర్వాత నీ ఎంపైర్ కూడా నేనే టేక్ ఓవర్ చేస్తా. ఏమైంది? ఓ మై గాడ్, ఇది రాహుకాలం. ఈ టైంలో బయట ఉండకూడదు. పదండి 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 పదండి. ఈ రోజు నుంచి నా కొడుకు పెళ్ళయ్యేంత వరకు ఎవ్రీడే పార్టీనే. బుల్షిట్. ఏంటయ్యాడు ఆస్తి మొత్తం ఎంజాయ్ పార్టీ అని దొబ్బెట్టేస్తే తర్వాత నేను మా అక్క అడుక్కు తినాల్సిందే. మా బాస్ ఆస్తి మీకెలా వస్తుంది? ఆడిపోయిన తర్వాత మాకేగా. హే దోస్త్, చాలా తొందరగానే రికవర్ అయ్యావు. ఐఎమ్ హ్యాపీ. బాబా ఆశీర్వాదం తీసుకో. బాబా ఆయుష్మాన్. ఎంత మార్పు, ఎంత భక్తి. మనుషులు మారుతారు భాను, మార్పులు వస్తాయి. దోస్త్ చూడు, నా కొడుకు నీ కూతుర్ని ఎంత హ్యాపీగా ఉన్నారు. హాయ్. అబ్బా, ఈ కాంబినేషన్ చూడలేకపోతున్నాను అల్లుడు. 1 hour ఉండు మామ, కాంబినేషన్ తో పాటు క్యాలిక్యులేషన్స్ కూడా మారిపోతాయి. అర్థమైంది. లుంగి బాబానేగా? ఎస్. నువ్వు రెడీగా ఉండు. సార్ డింపుల్ గారు హీరోలా ఉన్నారు సార్. ఆ డే టైం ఇలాగ అంటున్నారు, నైట్ అయితేనే వీణ స్టెప్స్ తబలా స్టెప్స్ అని వాయించి పడేస్తున్నారు. సారీ సార్, అంతా ఎదల వల్లే వచ్చింది, అందుకే వాళ్ళని హైదరాబాద్ పంపించేశాను. మరి నువ్వెందుకున్నావురా? అంటే బాయ్ గారు ఉండమన్నారు. నువ్వు నా ఫ్యానా బాయ్ గడ్ ఫ్యాన్ రా? బాయ్ దగ్గర ఉన్నా, నేను మీ ఫ్యాన్ సార్. ముదిరాబ్రో. బాయ్ గారు టెంట్ లో ఉన్నారు, అర్జెంట్ గా మిమ్మల్ని రమ్మన్నారు. ఓహో, డైరెక్ట్ అయిపోయావుంట్రా. అబ్బో, వీడిని ఏదో ఒకటి చెయ్యాలి. నాకు కావాల్సింది కూడా అదే. పెడగారు. ఏంటయ్యా? సార్, బాయ్ గారు టెంట్ దగ్గర ఏదో సీక్రెట్ మాడుకుంటారంట, అటువైపు ఎవరిని రావద్దన్నారు. సీక్రెట్? డింపుల్, అట్లాంటిక్ హోటల్ 1065 లో లుంగి బాబా అని ఒక బాబా గారు ఉంటారు. ఆయనకి క్యాష్ ఇచ్చి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఎందుకు సార్? అంటే ఆయన నాకు పాత పరిచయం రా. అంజలికి పెళ్లి అని జాతకం చూపిస్తే పెళ్లి కొడుకు గండం వద్దన్నాడు. ఇప్పుడు నాకిలాంటివి నమ్మకం లేదు, కానీ భానుగాడికి తెలిస్తే పెళ్లి ఆపేస్తాడు కదా. సార్, నాదో చిన్న డౌట్. ఇంత పెద్ద గండం ఉంటే ఈ విషయం భోలే బాబా గారికి తెలియదంటారా? ఆడికేం తెలీదురా. భానుగాడు వైఫ్ డెలివరీ ఈడు చెప్పిన డేట్కి పెట్టాడు. ఏమైంది? రోహిత్ పుట్టంగానే భార్య పైకి పోయింది. వాడో ఫేక్ బాబాగాడ్రా, ఏదో సర్వైవల్ కోసం ఉన్నాడంతే. ఏంటి పేడా నువ్వు చెప్పేది? అవును సార్, వాడి సీక్రెట్ ని నేను సీక్రెట్ గా వినేశాను. వాడిని నమ్ముకుని మీరు మన రోహిత్ బాబు పెళ్ళి ఎంత డబ్బైనా ఇచ్చి ఆ లుంగి బాబాని అర్జెంటుగా ఇక్కడికి తీసుకురా. ఓకే సార్.
ఎవరి బాబా? తెలుస్తుంది తెలుస్తుంది. ప్రణామ్ లుంగి బాబా, ప్రణామ్. లుంగి ఆశీర్వాదం, లుంగి ఆశీర్వాదం. బాబా, మా అబ్బాయి రోహిత్. నమస్తే బాబా. వీడి మొహంలో ఏంటి గండం సుడిగుండంలా తిరుగుతుంది? గండమా? గండమేంటి? ఏయ్, గండమంటే కూడా తెలీదు, నువ్వు పెద్ద బాబావి. భాను, ఏం మాట్లాడుతున్నావు? నిజాలు. రిగ్గులు 30 వేయించావు, ఆయిల్ పడింది 3 మిగతా వాటిలో పడలేదే. అక్కడ ఆయిల్ లేదు, పడలేదు. ఆహా, నా భార్య డెలివరీకి ముహూర్తం పెట్టింది నువ్వే, కానీ తను చనిపోయింది. ఎందుకు? ఆవిడకి టైం అయిపోయింది, పోయింది. ఇప్పుడు నీ టైం అయిపోయింది. పోయి ఇక్కడి నుంచి. భాను, నువ్వు నన్ను అవమానిస్తున్నావు. అంతం చేస్తా. పోయి ఇక్కడి నుంచి. Yes. మీరు చెప్పండి బాబా, మా వాడికి 4 రోజుల్లో పెళ్లి జరగబోతోంది. పెళ్ళా? కన్యెవరు? అంకుల్ బాబా, అంజలి. అస్సలు మ్యాచ్ అవ్వట్లేదే. కన్యాదాత ఎవరు? దోస్త్. వెళ్ళు మామా, వెళ్ళు. ఏ డింపల్, భద్రా నువ్వా? ఎందుకు గ్రహాలతో గేమ్స్ ఆడతావు? ఈ పెళ్లి వద్దని చెప్పాను కదరా. అంటే నాకు పెద్దగా నమ్మకాలు లేవు. నాకున్నాయి బాబా. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? ఉంది, కాకపోతే కొంచెం కష్టతరమైంది, క్లిష్టతరమైంది. పర్వాలేదు బాబా, చెప్పండి. ఈ అంజలి పాపకి ఇదే ముహూర్తానికి డమ్మీ పెళ్లి చేయాల్సి ఉంటుంది. అప్పుడు 24 గంటల్లో గండము పోతుంది, చేసుకున్నాడు పోతాడు. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినోడికి ఇచ్చి పెళ్లి చేసుకోవచ్చు. సరే అయితే ఎవడో ఒకటి చూసి సీక్రెట్ గా పెళ్లి చేసేద్దాం. కుదరదు. మనం సీక్రెట్ గా మనుషుల్ని చీట్ చేయొచ్చు, కానీ గ్రహాల్ని కాదు. అవి పైనుండి చూస్తుంటాయి. అంతే కదా బాబా? కరెక్ట్. అన్ని పద్ధతులు సంప్రదాయాలు పాటించాల్సిందే. అందరి ముందు పెళ్లి వైభవంగా జరగాల్సిందే. అప్పుడే పాపకున్న కళ్యాణ దిష్టిపోయి గండం తొలగిపోతుంది. దోస్త్, ఇవన్నీ అయ్యప్పనా? దేశం కాని దేశంలో మనకు కావాల్సిన వాడు ఎక్కడ దొరుకుతాడు? ఒక్కడున్నాడు. ఉన్నాడా? ఎవరు డిప్పుల్? నా ఫ్యాన్ సీను. సీనువా? ఇంపాసిబుల్. నేను అతన్ని చేసుకోను. ఐ హేట్ సీను. అందుకే వాడు చేసుకుంటే లేట్ సీన్ అవుతాడుగా. డమ్మి పెళ్లే కదమ్మా, ఒప్పుకో. తను ఒప్పుకోవచ్చు, వాడు ఒప్పుకోవాలి కదా. మీరుండండి సార్, నేను ఒప్పిస్తాను కదా. కాకపోతే వాడికి కొంచెం డబ్బు పిచ్చి ఎక్కువ. ఎంతైనా ఇద్దాం, ఒప్పించు. అంతే అక్కర్లా, 1 కోటి కొట్టండి. ఏంటి కోట? అవును, నేను వెళ్తే 1 కోటి రూపాయలతో సరిపోద్ది. నువ్వు వెళ్తే 1 కోటి దిరమ్స్ అడుగుతాడు, తీరిపోద్ది. అక్కర్లేదు, నువ్వే అడుగు. ఏంటి సార్ మీరు చెప్పేది? అవునరా, 1 కోటి రూపాయలు ఇస్తారు. 1 కోటి రూపాయలు కక్కుర్తిపడి బాయ్ కూతురిని పెళ్లి చేసుకోవాలా? అది కూడా డమ్మీ పెళ్లి. నా ఆత్మభిమానం ఒప్పుకోవట్లేదు. తింటానికి తిండి లేదు కానీ వీటికేం తక్కువ లేదు. అయినా ఫ్యాన్స్ కి అభిమానాలు ఉండాలి కానీ ఆత్మాభిమానాలు ఉండకూడదురా. అరే చూస్తూ 1 కోటి రూపాయలు ఎవడన్నా వదిలేసుకుంటాడరా? అవును, డమ్మీ పెళ్లి ఎందుకు చేస్తున్నారు? నేనేమన్నా పోతానా ఏంటి? కాలో వేలో చిన్న కటింగ్ అంట. కాలో వేలైతే వాడే చేసుకోవచ్చు. ఎదవ లాజిక్లు మాట్లాడక. కోర్టులో ఉన్నోళ్ళు కాలు వేలు రిస్క్ చేయరు. నువ్వు చేసుకుంటావని కమిట్ అయ్యొచ్చా. ఒక్క ఫ్యాన్ గా నా కోసం చేసుకుంటావా, చేసుకోవా? సరే సార్, మీ మీద అభిమానంతో నా ఆత్మాభిమానాన్ని కూడా చంపేసుకుంటా. ఈ కోర్టులో ఏ షేర్ అడగరు కదా. చేచే 1 రూపాయి వద్దు, మొత్తం నీకే. నువ్వు పోయాక మొత్తం నాకు. అల్లుడు నీకేం కాలేదుగా? ఊరుకోండి, ఆడికేమవుద్ది. ఎరా ఆడి పరిస్థితి ఏంట్రా? ఒంటే కట్టి ఎడారిలో వదిలేసా. ఎడారిలో వదిలేసావా? అయినా నీకు ఎవరన్నా దొరికితే పెప్పరమెంటారా? సర్లేండి మావా, ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలంటే మనకి డింపుల్ గారు లాంటి ఇంకో బెస్ట్ బక్రా దొరకాలి. సారీ అండి. అయినా డింపుల్ లాంటి బక్రా దొరకడం కష్టం కదా. మీరు టెన్షన్ పడకండి సార్, వాడు పడతాడు. దొరికాడు. చూసారా? ఎవడరా? పేడా. పేడా? అరే భలేవాడిని క్యాచ్ చేసావురా. వాడు టైం దొరికినప్పుడల్లా రూపీస్ దిరమ్స్ అని ఈక్వేషన్స్ చెప్తుంటాడు రా. నీ దెబ్బ కోడికి పెచ్చరూపు వచ్చేస్తుంది కదరా. వచ్చేస్తా సార్. ఎక్కడ పెట్టారు సార్ ఈ వజ్రాన్ని? గురువారం నాన్ ఇస్తున్నా, గురువారం నాన్ ఇస్తున్నా. సెక్యూరిటీ గార్డ్, అండర్స్టాండ్? ఏంటి జాలిగా చూస్తున్నావు? అబ్బా ఏం బాడీ అయ్యా. 10 మంది కొట్టినా పర్వాలేదు అనిపిస్తుంది. నన్ను ఎందుకు కొడతారా? జోక్ చేశానయ్యా. రూపాయలు దిర్హంస్ తో జోక్ చేయకూడదు. చెప్పానా ఇలాగే అంటాడని చెప్పానా? నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు కదా, చెప్పు. బాయ్ గారు మాతో ఏదో సీక్రెట్ మాట్లాడాలంట. ఆ టెంట్ వైపు ఎవరిని రావద్దని చెప్పమన్నారు. సీక్రెట్? మీరు వెళ్ళండి, నేను రాను. ఓకే వెళ్ళండి. పదరా. సీక్రెట్ స్టార్ట్ చేయి. ఏంటి స్వామి ఇది? పెట్రో ప్లాంట్ అంటే పెట్రోల్ మొక్క. పెట్రోల్ బంకు గురించి విన్నాం గానీ పెట్రోల్ మొక్కేంటి బాబా? చూపిస్తా. ఆ లైటర్ తీసుకో. వావ్, ఏంటి వింత? స్వామి, ఇది పెట్రోల్ ఇచ్చే మొక్క నాయన. మెక్సికోలో ఒక డ్రగ్స్ కింగ్ హెరాయిన్ మొక్కని కొకైన్ మొక్కని కలిపి ఒక కొత్త మత్తు పదార్థం తీయొచ్చని చేసిన ప్రయోగంలో ఈ మొక్క పుట్టింది. నా ప్రియ శిష్యుడికి మొట్టమొదటిగా 1 టన్ను విత్తనాలను ఇండియాకి రప్పించబోతున్నాడు. 10,000 ఎకరాల్లో పంట పండించబోతున్నాడు. అంటే తరతరాలు 3 పూట్ల బంగారం తిని బతికేయచ్చు అన్నమాట. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు స్వామి? వాడు వింటున్నాడు కాబట్టి. మూర్ఖుడా మూసుకో. ఈ ప్రాజెక్టుకి మొత్తం 1000 కోట్లు ఖర్చు అవుతుంది బిడ్డ.
అందులో 500 కోట్లు పెట్టడానికి ఆయన రెడీ. మిగతా 500 కోట్లు పెట్టడానికి వ్యాపారం చూసుకోవడానికి ఒక మంచి పార్ట్నర్ కావాలని నన్ను అడిగాడు. అందుకే నేను ఈ పర్యటన మీద వచ్చాను బిడ్డ. నువ్వు నా ప్రియ శిష్యుడు కాబట్టి మొట్టమొదటి అవకాశం నీకే ఇస్తున్నాను బిడ్డ. చాలా థ్యాంక్స్ స్వామి. సార్ మళ్ళీ మీరు ఫ్రెండ్షిప్ అని బంధుత్వమని వాళ్ళని వీళ్ళని మాత్రం పార్ట్నర్స్ గా కలుపుకో. అవునండి, ఈ ప్రాజెక్ట్ మీరు సోలోగానే చేయాలి. నా ఆలోచన కూడా అదే. భానుబాయ్ దగ్గర నావి 250 కోట్లు ఉన్నాయి. ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాను. అలాగే ఇండియా నుంచి ఇంకో 250 కోట్లు ట్రాన్స్ఫర్ చేయించేస్తాను. శుభం, ఈ ప్రాజెక్ట్ గురించి బయట ఎవరు మాట్లాడకండి. దీన్ని రహస్యంగా ఉంచండి, లేకపోతే మా దగ్గర నాకు మాట వస్తుంది. అలాగే బాబా. అలాగే బాబా. నిజమా? అవును సార్, నా చెవులతో విన్నాను, నా కళ్ళతో చూశాను. మనం ఇక్కడ 10,000 అడుగులు తవ్వితే గానీ చెంచాడు పెట్రోల్ పుట్టట్లేదు సార్. అది మామూలు మొక్క కాదు సార్, పిండితే పెట్రోల్ కారిపోతుంది సార్. డాడ్, ఇట్స్ అ మిరాకిల్. అడ్డమైన బిజినెస్ లో వాడు మనతో డబ్బులు పెట్టించి ఇది మాత్రం సోలోగా చేసుకుంటాడా? చెప్తాను. దోస్త్, నీతో కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి. చెప్పు. ఏం లేదు, నాకు కొంచెం మనీ కావాల్సి వచ్చింది. నా 250 ట్రాన్స్ఫర్ చేస్తే. 250 చాలా? 500 ఇమ్మంటావా? లేదు లేదు, 250 చాలు. ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి? నీకా? ఈ విషయం నీకెలా? ఏం యాక్ట్ చేస్తున్నావురా? అంతా తెలుసు దోస్త్. పెట్రోల్ ప్లాంట్ ప్రాజెక్టు గురించి విన్నాను. ఇప్పటిదాకా లీగల్ అయినా ఇల్లీగల్ అయినా అన్ని బిజినెస్లు కలిసే చేశావు. ఇది మాత్రం నువ్వు సోలోగా చేసుకుంటావా? అలా కాదు దోస్త్, ఇందులో కొంచెం రిస్క్ ఉంది. నిన్నెందుకు ఇన్వాల్వ్ చేయాలని. నాకు రిస్క్ అంటేనే ఇష్టం. ఓకే, ఇద్దరు కలిసే చేద్దాం. 50-50. ఓకే దోస్త్. పేడా సార్, ఈ పెళ్ళవగానే మనీ మొత్తం ట్రాన్స్ఫర్ చేయించు. అప్పటిదాకా ఎందుకు సార్, మీరు ఊ అనండి, 5 నిమిషాల్లో ట్రాన్స్ఫర్ చేసేస్తాను. అప్పుడప్పుడు ఆలస్యం అవకాశాన్ని దూరం చేస్తుంది సార్. ఊ అనండి సార్. సార్, మీరు పేర్లు ఇవ్వండి, హైదరాబాద్కి హవాలా చేసేస్తాను. ఈ నాకంటే సన్నసిలో ఉన్నాడు రా. అందుకే కదా సార్ సెలెక్ట్ చేశాను. ఇందులో ఉంది. అది మావగారు సొంత పేరు మీద చేస్తే బాగుండదని. కరెక్ట్ కరెక్ట్. ఈ రెండో అకౌంట్ నెంబర్ ఎవరు సార్? మీడియేటర్ది. 5% ఎక్స్ట్రా ట్రాన్స్ఫర్ చేయి. ఏమైనా మీడియేటర్ కమిషన్ మాత్రం కరెక్ట్గా ఇవ్వాలి సార్. ఏమంటారు? కరెక్ట్. మీడియేటర్ ఇడే కదరా. భలే కనిపెట్టారు సార్. లీగల్ గా కూడా బాగా టైట్ చేసావు. ఎందుకైనా మంచిదని. ఓహో, భగవంతుడి దయవల్ల నువ్వు మాఫియాలోకి వెళ్ళలేదు కనరా. వెళ్ళినట్టయితే మాఫియా వాళ్ళంతా సర్వనాశనం అయిపోయాడు. థ్యాంక్ యూ సార్. సిగ్గుపడుతున్నావుంటరా? ఇదమ్మా కదా, మమ్మల్ని ఇక్కడి నుంచి ఎస్కేప్ చేయించడం తప్ప నీకు వేరే దారి లేదు. ఎంత మోసమా, ఇన్ని కుట్రలా. మీరంతా కలిసి మా బాసుని మోసం చేస్తారా? ఇప్పుడే చెప్పేస్తాను. యూర్ ఆల్ ఫినిష్. సార్ పేడా గారు. సీను జస్ట్ వెయిట్ సీను. ఇదొక్క సీన్ నాకు వదిలే. లెట్ మీ హ్యాండిల్ దిస్. ఏంట్రా నువ్వు హ్యాండిల్ చేసేది? ఒరే, నేను నిన్న 2 ప్రశ్నలు వేస్తే నీకే క్లారిటీ వస్తుందిరా. లుంగీ బాబా గురించి మీ బాస్కి చెప్పింది ఎవడరా? నేనే. మరి అందుకే కదా పెళ్లి ఆగిపోయింది. పిండితే పెట్రోల్ కారుతుందన్న విషయం మీ బాస్కి చెప్పింది ఎవడరా? నేనే. అందుకే కదరా 500 కోట్లు హవాలాలో పోయింది. అయితే వీళ్ళందరూ నన్ను చీట్ చేశారని మా బాస్కి చెప్పేస్తాను. అరే వెర్రి పప్ప, నువ్వు చెప్తావని తెలిసే లీగల్ గా నిన్ను ఇరికించారా? రే, మీడియేటర్ కి 5 కోట్లు కమిషన్ ఇచ్చారని ఉంది కదా, అది ఎవరి అకౌంట్ లో వేశారనుకున్నావు? రే, ఎవరి అకౌంట్ లో వేశారనుకున్నావు? చూసుకోరా, నీ అకౌంట్ లోనే ఉంది. చూసుకోబే. ఇది నాదే. అది నీదే. అరే, నీకు పాకిస్తాన్ తెలుసా? తెలుసు సార్. కిజకిస్తాన్ తెలుసు సార్. రష్యాలో ఉంది. వీళ్ళది ఇరికిస్తాన్. ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఒక్కసారి ఎంటర్ అయితే ఇరుక్కున్నట్టే. అల్లుడు, పొద్దున్నే పెళ్లి, ఎలా వెళ్తున్నావు? పేడా గారు ఉన్నారు కదా, మనల్ని చార్టెడ్ ఫ్లైట్ లో తీసుకెళ్తారు. నేనా? చార్టర్డ్ ఫ్లైట్ లోనా? అదే ఇరికిస్తాన్. సార్ మీరు ఇక్కడే ఉంటే భానుబాయ్ మిమ్మల్ని బతకనిస్తాడా? చంపేస్తాడు. ఇప్పుడు చెప్పరా, మా రూపాయి గొప్పదా నీ దిరం గొప్పదా? రూపాయలు సంపాదించే మీ బ్రెయిన్స్ గొప్పవి సార్. మనకి ఎక్కువ టైం లేదు, పదండి. పదండి.